హనుమకొండ హరిత కాకతీయ కాన్ఫరెన్స్ హాల్లో జరిగినటువంటి ప్రజా యుద్ధ నౌక గద్దర్ స్మరణ సభలో పలువురు సంఘాల నాయకులు పాల్గొన్నారు. గద్దర్కు ప్రజలు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాచం యాదగిరి మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటులో గద్దర్ తన కళాకారులతో కేంద్రాన్ని కదిలించారని, మేధావుల కన్నా గద్దర్ పాత్ర అత్యంత గొప్పదని ఆయన పేర్కొన్నారు. ఆయన పోయి తల్లిని అడిగింది, నాకేం తెలుసు ఎప్పుడు పుట్టినావు, నాకు గుర్తుంటుందా, చదువులేదు కదా అంటే, లేదు ఇట్లా అంటారు అంటే కొట్టింది. ఎప్పుడు పుట్టినావు, ఎవరికి పుట్టినావు అడుగుతావురా, బుద్ధి నాదురాని కానీ కొట్టింది. మరి ఏం చేయాలి, టీచర్ పోయి చెప్పినట్టు మా అమ్మ పుట్టింది ఎప్పుడు పుట్టినట్టు, అట్లా కాదు నీకు కొలువు రాయాలంటే ఎప్పుడు పుట్టినావు రాయాలి. మళ్ళీ పోయి తల్లి అడిగినట్టు, నేను ఎప్పుడు పుట్టిన టీచర్ అంటున్నాడు కొలువు రాదట్టు లేకపోతే, మళ్ళీ గుర్తు చేస్తుంది, మళ్ళీ కొట్టింది. ఎందుకు కొడుతున్నావు అంటే, నువ్వు గాంధీని చంపి పుట్టినవు రాను, గాంధీ చచ్చిపోయిన మర్నాడు పుట్టినాడు, గాంధీని చంపి పుట్టినవు రాను, గాంధీని చంపినవు రా అని చెప్పింది. అప్పుడు బయట టీచర్ పోయి చెప్తే ఆయన రాసుకుంటాం, మర్నాడు పుట్టినంటే జనవరి 31, 1940, గాంధీ 38 నాడు చచ్చిపోయాడు. అట్లా గద్దరు ప్రతిదీ ఆయన రికార్డు చేస్తున్నారు. ఇంకొక గొప్ప విషయం తూఫాన్ గురించి అంటే ఐరే గారు ఆయన ఇంతలా పుస్తకం మనం చేయాలి. పుస్తకము విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ అని ఉంటుంది, అద్భుతంగా పుస్తకాలు ఉంటాయి. విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ మా ఊరు మొత్తం అంటే ఏ ఊర్లే ఎన్ని చెరువులు ఉన్నాయి, చెరువు విస్తీర్ణం ఎంత, ఆ చెరువుల పరివాహక ప్రాంతం ఎంత, ఎక్కడెక్కడ జీవులు వచ్చి పడతాయి, దాని కింద కమాండ్ ఏరియా అంటే ఆయకట్టు ఎంత, ఎన్ని రకాల నేలలు ఉన్నాయి ఆ ఊర్లో, నల్లరేగడి భూమి, ఎర్రచెక్క భూమి, దుబ్బలు ఎంత విస్తీర్ణం, చిలకల విస్తీర్ణం ఎంత, సౌడు విస్తీర్ణం ఎంత, అవన్నీ ఏమేమి చెట్లు ఉన్నాయి, అవన్నీ ఆయన రికార్డు చేసిండు తూఫాన్. మొత్తం ఆ ఊర్లో పాడే పాటలు, ఆ ఊర్లోకి ఉంటే గుళ్ళు చేసే భజనలు, ఇవన్నీ ఇంతలా పుస్తకం. భయపడి ఆయన రికార్డు చేసింది. మేము చెప్పినాము పీసీ మహానోబిస్ చేసిండు, మీరు కూడా చేయాలంటే పాపం అశోక్ మిత్ర అంటే ఆయన రిజిస్ట్రార్ జనరల్ ఉండే, ఆయన కలవాలని చూసిండు కానీ కుదరలే, ఆయన ముసలాయన అయిపోయాడు. అయినా అవన్నీ తీసుకొని రాసింది, అది పుస్తకం వేయాలి. ఆయన శ్రద్ధ ఎంత ఉంటుందంటే ఇన్ని లావు పుస్తకం ఎక్కడ వేస్తుంది, లక్షల రూపాయలు ఎడికేజ్ చేస్తుంది. హల్దీబాగ్ పోయి, హల్దీబాగ్ ఎక్కడెక్కడ ఉంటుందో మొత్తం హల్దీబాగ్ నడుచుకుంటూ పోయాడు. హల్దీబాగ్ ఫస్ట్ పేరు అంటారు తూఫాన్ పక్కన, దాని మీద స్టడీ చేసి, ఎంత ఎత్తుందో స్టడీ చేసి, కాలువలు ఎట్లా వస్తే స్టడీ చేసి, ప్రజల గురించి అంత ఆలోచించిండు. పుస్తకం చేయలేకపోయాడు పైసలు. ఇప్పుడు మనం అడిగి తీసుకొని దాన్ని మనం ప్రింట్ చేయాలి. ఒక విలేజ్ సర్వే మోనోగ్రాఫ్ ఎట్లా ఉంటుంది, ఒక గ్రామ సర్వే, దానివల్ల ప్లానింగ్ ఉంటుంది. పీసీ మహానోబిస్ అన్నట్టు డేటా ఈజ్ బ్యాక్ బోన్ ఫర్ ప్లానింగ్. ప్లానింగ్ చేయాలంటే డేటా ఉండాలి, లేకపోతే ఏమవుతుంది, చేయలేరు కదా, ప్లానింగ్ చేయలేము, అభివృద్ధి జరగదు. గద్దర్ అట్లా ప్రతిదీ సైంటిఫిక్గా ఆలోచించేస్తూ తెలంగాణ గురించి కూడా అన్ని గ్రామాలై అన్ని జిల్లాలై డిస్ట్రిక్ట్ గైడ్ చదివి దాన్ని బట్టి రాసింది. తల్లి తెలంగాణ మా పాట అయినా ఇంకో పాట. ఇట్లా గద్దర్ను గుర్తుపెట్టుకోవాలి. తెలంగాణ వచ్చింది గద్దర్ వల్ల, ఎవరి వల్ల రాలేదు.